Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. రాష్ట్ర చేనేత రంగానికి దిక్సూచిగా నిలిచిన అలుపెరగని పోరాట యోధుడు ప్రజాబంధు ప్రగడ కోటయ్యకు ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. ఇకపై ప్రతి ఏటా జూలై 26న ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర సచివాలయంతో పాటు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు. స్వతంత్రానికి ముందు ఆ తర్వాత కూడా నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నూలు సరఫరా కోసం ఉద్యమించిన అసాధారణ నాయకుడు ప్రగడ కోటయ్య. 1950 ఏప్రిల్ 16 నుంచి జూన్ 30 వరకు దాదాపు 10,000 మంది చేనేత కార్మికులతో ఆయన నడిపిన సత్యాగ్రహం దేశ చరిత్రలోనే నిలిచిపోయింది. ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కోటయ్య డిమాండ్లకు అంగీకరించే వరకు ఆయన వెనుకడుగు వేయలేదు. నేతన్నల కోసం జైలు జీవితాన్ని సైతం అనుభవించిన కోటయ్య గారు నెల్లూరు, చీరాల, రాజమండ్రిలో సహకార నూలు మిల్లుల ఏర్పాటు పట్టుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా చేనేత సహకార సంఘాలను ఆయన నెలకొల్పారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా తానున్న ప్రతి పదవిని చేనేత అభ్యున్నతికి ఉపయోగించారు. ఆయన సేవలను కొనియాడిన ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ బెజవాడ గోపాల్ రెడ్డి కోటయ్య గారికి ప్రజాబంధుగా నామకరణం చేశారు. 1915 జూలై 26న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించిన ప్రగడ కోటయ్య గారి సేవలు, ఆదర్శాలు భవిష్యత్ తరాలకు తెలియాలనే సంకల్పంతోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై చేనేత వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. నేతన్నల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతన్నలు కూడా తమ ఆరాధ్య దైవానికి సరైన గుర్తింపు దక్కిందంటూ తమ ఆత్మాభిమానాన్ని కాపాడిన కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, దీని వెనుక కీలక పాత్ర పోషించిన మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.